భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 21/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణాపక్ష షష్ఠి శనివారం షష్ఠి మధ్యాహ్నం 1:04 వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది. అలాగే వర్జ్యం మధ్యాహ్నం 2:28 4:11 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 6:28 నుండి 7:56 వరకు సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:26 అమృతగడి రాత్రి 12:47 నుండి 2:30 వరకు అమృత గడియలు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8:10 నుండి 8:40 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3:35 నుండి 4:20 వరకు శుభకాలం. ఈరోజు ప్రీతి యోగం రాత్రి 8:38 వని మధ్యాహ్నం 1:40. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహ నిర్మాణాలు, సంతోషకరమైన వార్తలు వినుట, ధనలాభం, పనులు పూర్తి. వృషభ రాశి పనులలో కొన్ని మధ్యలో నిలిచిపోయే అవకాశం, అనుకోని సంఘటనలు. మిథున రాశి ఉల్లాసంగా ఉంటారు, ప్రతి పనిలో విజయం ఇస్తుంది. దేవతా ఆరాధన మీకు ఈరోజు మేలు చేసే అవకాశం. కర్కాటక ధైర్యంతో దైవ బలంతో ముందుకు వెళ్ళే అవకాశం, కార్యజయము. సింహరాశి రుణములు తీర్చుట, విశేష ధనలాభము, ఆరోగ్యం సమకూడే అవకాశం. కన్యారాశి ఉద్రేకంగా మాట్లాడుట, స్వల్పంగా అశాంతి, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. తులారాశి వాహన సౌఖ్యం, ప్రయాణ లాభాలు, శుభవార్తలు వినుట. వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, చిరు వ్యాపారులకు లాభాలు. ధనస్సు రాశి ప్రయాణ సౌఖ్యం, బంధుగోష్ఠి, విందులు, వినోదాలు. మకర రాశి వారికి శుభకార్యాలు కలిసి వచ్చుట, ప్రయత్న కార్యలాభాలు. కుంభరాశి సమస్యలు ఎదుర్కొనుట, దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం. మీనరాశి వారి విలువైన వస్తువులు పోగొట్టుకొనుట, ప్రయాణాల్లో ఇబ్బందులు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వసు వాం వసవే నమః. వసు అనగా పుణ్యనామ అనేక భావార్థాలతో కూడి ఉన్నది. వసు అనగా ధనము అని అర్థం, ధనస్వరూపుడు, ఐశ్వర్య స్వరూపుడు భగవానుడు అని అర్థం. సర్వభూతములయందు నివసించువాడగుడ చేత పరమాత్మని వసు అని కూడా పిలిచారు. తన యందే సకల భూతాలు నివసించుట చేత కూడా వసు అని ఈశ్వరుడికి నామంగా గానం చేశారు. వసు అనగా సూర్యుడు అని అర్థం కూడా కలదన్నమాట. సూర్యరూపమున ప్రకాశించే ఉష్ణమును ప్రసాదించే భగవానుడే కనుక ఆయన వసు అన్నారు. ఇంకా వసు అంటే అర్థం ఏమిటంటే వాయువు అనే అర్థం కూడా ఉంది. వాయు రూపాన్న సంచరించేటువంటి వాడు కనుక వసు అన్నారు. వసుర్ అంతరిక్షసాత్ అని శృతివాక్యం. తన స్వరూపము మాయచేత కప్పి ఉన్నవాడు కనుక వసు అన్నారు. వసు అంటే దేవతా స్వరూపం కూడా అర్థం. ఇన్ని నామాలు స్వామివారు వసు అనే వసవే నమః వసించేటువంటి వాడిని కూడా అర్థం. ఇన్ని రకాల నామాలకి ఆ నామానికి అర్థం అనేక అర్థాలు ఉన్నాయని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.